దీన్ని చేయడానికి మనం చికెన్ వాడుతున్నాం. ఎందుకు అంటే అన్నిటికంటే బెస్ట్ ప్రోటీన్ చికెన్. మనం 100 గ్రాముల చికెన్ తింటే మనకి 25 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. ఒక కోడిగుడ్డు తింటే కోడిగుడ్డు వెయిట్ 50 గ్రాములు ఉంటుంది, కానీ కోడిగుడ్డు తింటే మనకు వచ్చేది 6 గ్రాముల ప్రోటీన్ మాత్రమే. వెజిటేరియన్లో మంచి ప్రోటీన్ అంటే సోయాబీన్. మనకి మార్కెట్లో సోయాబీన్ చంక్స్ కూడా దొరుకుతాయి, అది కూడా మంచి ప్రోటీన్. మరి మిగతావి కాకుండా పన్నీర్ కూడా మంచి ప్రోటీన్. మిగతా అన్నిట్లో చాలా తక్కువ శాతం ఉంటుంది. అందరూ పప్పు ధాన్యాల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది అనుకుంటారు, కానీ మరీ ఎక్కువ ఏమి ఉండదు. సో మరి మనకు కావాల్సిన ప్రోటీను మంచిగా తినడం కోసం మీరు చికెన్ తినేవాళ్ళైతే బెస్ట్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీలో ఇది బిర్యానీకి ఎలా మ్యారినేషన్ చేస్తానో అలా చేస్తాను. సో ఇందులో నూనె కొంచెం గొప్ప లైట్గా వస్తే ఈ చికెన్కి ఆల్రెడీ కొంచెం కొవ్వు ఉంటుంది. ఇంకోటి నేను ఉల్లిపాయలు ఫ్రై చేశాను. ఈరోజు అదే బిర్యానీ మనందరికీ నచ్చే ఫ్లేవర్ అది. ఆ సువాసన తాకితే చాలు తినాలనిపిస్తుంది. ఇప్పుడు నేను బిర్యానీ ఈ మిక్చర్ అంతా మ్యారినేట్ చేసుకొని నాకు ఎన్ని పీసులు కావాలో అన్ని పెనంలో వేసి కుక్ చేసుకుంటాను. కానీ మ్యారినేట్ చేసిన వెంటనే మనం చికెన్ కుక్ చేయకండి. మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ చికెన్ రెడీగా ఉంది. దీంట్లో నేను ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసాను. ఒక చుక్క కూడా నూనె పడట్లేదు చూడండి. ఏదైతే నూనె ఉందో ఇందులోనే ఉంది. ఇప్పుడు మిగతా మసాలాలు, కారప్పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి. అయితే చాలామంది బోల్డ్ ఖరీదు పెట్టి బిర్యానీ మసాలాలు కొనుక్కొచ్చుకుంటారు. అవసరం లేదండి. మనకి మెయిన్ ఫ్లేవర్ వచ్చేది మనం ఎలా ప్రాపర్గా కుక్ చేస్తామో ఆ ఉల్లిపాయలు, అలాగే పుదీనా. దీంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు కూడా కావాలంటే వేసుకోండి. మసాలాలు మనం రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్నవే. అయితే మంచి ఫ్లేవర్ తీసుకొచ్చేది పుదీనా. చూడండి, ఈ పుదీనా వేశారనుకోండి, మనం తర్వాత అన్నం లేకుండా మనం ఈ చికెన్ తిన్నప్పుడు కూడా మనకి ఒక సాటిస్ఫై చేయాలి అంటే ప్రోటీన్. ఈ మసాలాలతో పాటు ఇందులో పచ్చిమిరపకాయలు. ఎప్పుడైనా కానీ మీట్స్లలో మనము ఇలా నిమ్మకాయ రసం వేసామనుకోండి, ఆ చికెన్కి తొందరగా టెండరైజింగ్ కూడా పనిచేస్తుంది. మనకి చికెన్ సాఫ్ట్గా జ్యూస్ అన్ని పీల్చుకొని మంచిగా టేస్టీగా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందుకని మ్యారినేషన్లోనే వేసేయండి. చాలామంది చికెన్ కుక్ చేసిన తర్వాత వేస్తారు, అది కూడా బాగుంటుంది, కానీ ముందు మ్యారినేషన్లో కొంచెం వేసి కావాలంటే తర్వాత. అయితే ఇక్కడ ఒకటి నేను కేవలం దీన్ని రైస్ ఏది లేకుండా తింటాను కాబట్టి కొంచెం అంత సోయా సాస్, ఇది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీనివల్ల రుచి సూపర్గా పెరిగిపోతుందని కాదు, కొంచెం ఉమావి ఫ్లేవర్ వస్తుంది. అందుకోసం ఇందులో ఇప్పుడు ఉప్పు కూడా సరిపడా వేసుకోండి. అయితే నేను చికెన్ని ఎప్పుడు తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెడతాను. ఈరోజు నానబెట్టలేదు, ఎందుకంటే ఇలా మ్యారినేట్ చేస్తాం కదా, 12 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా, అది ఉప్పు నీళ్ళలో నానబెట్టిన దానికంటే చక్కగా మ్యారినేషన్ అవుతుంది. మసాలాలన్నీ కూడా లోపలికి వెళ్తాయి. ఇప్పుడు దీనికి తేమ మనము పెరుగు రూపంలో అందిస్తున్నాము. పెరుగు ఇప్పుడు కొంచెం వేస్తున్నాను, మళ్ళీ కావాలంటే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు. మనము ఈ దాన్ని అన్నిటినీ కాసి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒక మంచి గిన్నెలో ప్యాక్ చేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నాకేంటంటే కలపడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నాను. లేకపోతే బిర్యానీల్లో చేసేటప్పుడు ఇలాంటి పాత్ర నేను కలుపుతాను. నా కడుపుకి కావాల్సిన ఆ ఫైబర్ ఏదైతే ప్రోటీన్, ఇవి తిన్న వాళ్ళకి ఎప్పుడు కొంచెం మలబద్ధకం అట్లా కూడా ఉంటుంది. అలా కాకుండా మీకు మంచి డైజెషన్ కూడా అవడానికి కూరగాయలు దీంతో పాటు తినాలి. ఏం కూరగాయలు తీసుకోవాలి? ఫైబర్ ఎక్కువ ఉన్నవి. గోరుచుక్కుడు, చుక్కుడుకాయ, లేకపోతే అరటికాయ, లేకపోతే మీ ఇష్టం బంగాళదుంప, అన్నీ వేస్ట్ చేస్తాను నేను. వంకాయలతో సహా అన్నీ వేసుకుంటాను. ఏ కూరగాయ దొరికితే ఆ కూరగాయ, కాలీఫ్లవర్లు అన్నీ. కానీ అది కుక్ చేసే విధానం ఉంటుంది. ఫస్ట్ చికెన్ పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. వేరే పాత్రలో, స్టోరింగ్ పాత్రలో పెట్టేసుకొని మళ్ళీ ఒక 12 hours తర్వాత దీన్ని ఎలా కుక్ చేయాలో చూద్దాం. సో మరి మనందరం చికెన్ మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాం. ఆ చికెన్ మ్యారినేషను తర్వాత నాకు ఎంత కావాలో అంత తీసుకున్నాను ఇలా. అయితే ఒక్కొక్కసారి 300-400 గ్రాములు చికెన్ తినేయాలి. అయితే ఇందులో చుక్క నూనె వేయలేదు. పెనంలో ఫస్ట్ ఈ చికెన్ ముక్కలు వేసేసుకుంటాను. ఆ పెరుగు అనేది ఉండాలి. ఇందులో వేసి చికెన్ పీసులు ప్రతి పీసు కింద టచ్ అయ్యేలా పెట్టేస్తాను. ఇలా పెట్టేసి మూత చికెన్కి పెట్టేయండి. ఈ మూత చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇది స్టీమ్తో కూడా కుక్ అవ్వాలి. చికెన్ లేకపోతే నూనె ఈజ్ ఎ మీడియం ఆఫ్ కుకింగ్.
కుకింగ్ చేసేటప్పుడు అదొక మంచి మీడియం అనమాట, అంటే లోపల దాకా కుక్ అవ్వడానికి అట్లా. సో అది తీసేసినప్పుడు మనకి ఏంటి మాయిశ్చర్ కావాలి. ఆ మాయిశ్చర్ లేకపోతే మనకి చికెన్ కింద అంటుకుపోతుంది, తొందరగా కాలిపోతుంది. అలా కాకుండా మనం ఆ చికెన్ని స్లోగా కుక్ చేస్తూ, ఇప్పుడు కూరగాయల గురించి చెప్పాను. ఇక్కడ నేను ఆల్రెడీ బంగాళదుంప కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చుక్కుడుకాయ, 2 రకాల చుక్కుడుకాయలు ఉన్నాయి. చుక్కుడుకాయ ఎందుకంటే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అరటికాయ ఉంది, అరటికాయలో కూడా కార్బ్స్ ఉంటాయి. కానీ ఎప్పుడు మనం తినే కార్బ్స్ కాకుండా కార్బ్స్ కూడా మార్చాలి. బంగాళదుంప కూడా వేస్తున్నాను. అరటికాయని తొక్క తీసేసి దీన్ని ముక్కలు కట్ చేసేసి దీన్ని వేయండి. అరటికాయ మనము ఏదో పేస్ట్ చేసేసి అట్లా కాకుండా ముక్కలు కట్ చేసి చేసుకుంటే ఎప్పుడు ప్రకృతికి దగ్గరగా మనం తినాలి. పచ్చి పప్పాయ కూడా చాలామంది పడేస్తూ ఉంటారు, కానీ ఇలా ఒక పచ్చి పప్పాయని నేను నాకు కావాల్సినంత సైజ్ ముక్కలు కట్ చేసుకుంటాను. ఇది చూడ్డానికి లోపల కొంచెం రంగు వచ్చి ఉంటుంది. ఏంటి మనం పచ్చిగా ఉంది కదా అనుకోవద్దు. ఫస్ట్ చూడాలి, కట్ చేసి దాంట్లో లైట్గా కలర్ వచ్చిన కాయ తీసుకోండి. ఎందుకంటే మనకి కుకింగ్ బాగుంటుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంది. తీయగా అక్కర్లేదు, కాకపోతే మనకి టేస్టీగా. సో ఈ పప్పాయ పైన తొక్క తీసేద్దాం. దీంట్లో కూడా మనకి ఫైబర్ బాగుంటుంది. ఇంకొకటి మనకి డైజెషన్, దీంట్లో ఎంజైమ్స్ ఉంటాయి పప్పాయలో. ఇలా తీసేసి ఈ పప్పాయ ఉంది, పప్పాయని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ లైట్గా కుక్ అవుతుంది, మూత పెట్టి ఆ స్టీమ్ చూడండి ఫుల్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న జ్యూసెస్ నుంచే మనకి ఇది కుక్ అవుతుంది. చూడండి ఆల్రెడీ ఇక్కడ లైట్గా అంటుకుంటుంది తేమ ఇక లేకపోయేసరికి. ఇప్పుడు నా ఈ కూరగాయలు వేసుకుందాం. బంగాళదుంప ముక్కలు, బోల్డ్ అన్ని బంగాళదుంపలు వచ్చేసాయి. ఇక్కడ చుక్కుడుకాయలు, అరటికాయలు, ఎర్ర చుక్కుడుకాయలు వేయండి. లైట్గా ఈ కూరగాయల మీద ఉప్పు మాత్రమే. ఈ కూరగాయల్లో కూడా తేమ ఉంటుంది, కొంచెం ఉప్పు జల్లేసుకున్నాను. మూత పెట్టేద్దాం. ఇది ఒక 13 నిమిషాల పాటు కుక్ చేయాలి. మీరు ఫాస్ట్గా కుక్ అయిపోయిందంటే మీకు చాలా ఎక్కువ మంట పెట్టినట్టు. స్లోగా కుక్ చేసినప్పుడు ఈ తేమలోనే ఈ ముక్కలు అన్నీ కుక్ అవుతాయి, అప్పుడు టేస్ట్ అదిరిపోతుంది. ఇలా స్లోగా కుక్ చేసుకుందాం. చూడండి పర్ఫెక్ట్. లా 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 లా. ఇలా తీసుకోండి చికెన్, ఇంకో పక్కకి తిప్పండి. ఇప్పుడు ఆ చికెన్ పీసులు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి, పచ్చిదనం ఉండదు, మనకి ఆ మంచి ఆ బిర్యానీ ఫ్లేవరు వచ్చేస్తుంది. ఓ పక్కన ఈ చికెన్ ముక్క, దీన్ని కూడా దీన్ని కూడా మరో పక్కకి తిప్పాలి. కూరగాయలని కూడా లైట్గా అటు ఇటు జరిపేసేయండి, పైవి కిందకి, కిందవి పైకి, కొంచెం మూత. ఇప్పుడు మన తేమ చూడండి ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. ఈ కూరగాయలు కూడా కింద లైట్గా తాకి కుక్ అవుతున్నాయి. మరొకసారి ఈ చికెన్ పీసులు కూడా మనం ఉల్టా వేసుకోండి. చూడండి చికెన్కి లైట్గా కలర్ కూడా వచ్చేస్తుంది, మంచి కబాబ్ లాగా దీన్ని తినొచ్చు. బంగాళదుంప కూడా మనం చూడండి. నిజంగా నాకు ఇది రోజు పెట్టినా ఇది చక్కగా తిని ఎంజాయ్ చేయగలుగుతాను. నాకు ఇంకేం అక్కర్లేదు. స్టవ్ కట్టేసి ఈ ముక్కల్ని దీన్ని చక్కగా వడ్డించేసుకుందాం. ఇందులో భలే కూరగాయలన్నీ చక్కగా వేడిగా రెడీ. ఒక పోర్షన్ అది, తర్వాత చికెన్ కూడా లైట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనకి చికెన్ కూడా ఇలాంటి తినేటప్పుడు ఒక 300 గ్రాముల చికెన్ ఈజీగా తినేసేయచ్చు. చికెన్ కుక్ అయిందా అని మీరు చూడడానికి చూడండి. చికెన్ ఇలా అన్నారనుకోండి, చూడండి లోపల దాకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ చికెన్ని అలాగే ఈ కూరగాయలతోటి ఓహో చాలా వేడిగా ఉంది. బిర్యానీ చికెన్ బైట్స్, అది కూడా కూరగాయలతో తినడానికి తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో చికెన్ ముక్కలు వేసి బ్రౌన్ ఆనియన్, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, అలాగే పుదీనా ఆకు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ జ్యూసు, దాంతోపాటు కొంచెం సోయా సాసు, ఉప్పు కూడా వేసి తగినంత పెరుగు వేసి ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసిన చికెన్ ముక్కల్ని ఒక ప్యాన్ లో వేసి స్లో మంటలో కుక్ చేయాలి. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత కూరగాయలు, అది ఎటువంటి మీకు నచ్చిన కూరగాయలు, బంగాళదుంప, రకరకాల చుక్కుడుకాయలు, బీన్స్, పచ్చి పప్పాయ, అరటికాయ, ఇలాంటి కూరగాయలు అన్నీ వేసి
స్లోగా కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల పాటు స్లో మంటలో కుక్ చేసిన తర్వాత చికెన్ కూడా లైట్గా రంగు వచ్చి తేమంతా పోయిన తర్వాత ముక్కలు సాఫ్ట్గా చికెన్తో పాటు తింటే చాలా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.